ఛానలుకి స్వాగతం. మీ మంచి కోరే చెబుతున్నా వృశ్చిక రాశి వారికి ఈ ఘడియ వస్తే కనుక 30 ఏళ్ల వరకు తిరుగనేదే ఉండదు. ఎవరు ఎన్ని చెప్పినా వచ్చే 3 నెలల్లో వీరి యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో వచ్చే 3 నెలల్లో ఏం జరగబోతుంది, ఏ ఘడియ వారికి తిరుగులేని యోగాన్ని ప్రసాదించబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనగానే మనకు గుర్తుకు వచ్చేది లోతైన ఆలోచన, అద్భుతమైన మానసిక శక్తి, కఠిన పరిస్థితుల్లోనూ తలదించని ధైర్యం. ఈ రాశివారు సాధారణంగా రహస్యమయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. లోపల ఎలాంటి తుఫాను నడుస్తున్నా కాని బయటికి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి ఆత్మవిశ్వాసం చాలా అద్భుతం. కఠినతరమైన నిర్ణయాలను కూడా తీసుకునే శక్తి వీరికి ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల కూడా వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంతర్గత శక్తి ఉన్న ఈ రాశివారికి ఒక ప్రత్యేకమైన ఘడియ అంటే ఆధ్యాత్మిక, ఖగోళ, జ్యోతిష్య సంబంధం కలిగినటువంటి సమయ బలం లభిస్తే వారు అడ్డుకోలేని శక్తిగా మారుతారు. అంతర్గత శక్తి ఉన్న ఈ రాశివారికి ఒక ప్రత్యేకమైన ఘడియ అంటే ఆధ్యాత్మిక, ఖగోళ, జ్యోతిష్య సంబంధం కలిగిన సమయ బలం లభిస్తే వారు అడ్డుకోలేని శక్తిగా మారతారు. జ్యోతిష్యం ప్రకారం ఘడియ అంటే ఒక శక్తివంతమైన సమయ మలుపు. కొన్ని క్షణాలు, కొన్ని రోజులు, కొన్ని కాలాలు మన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వృశ్చిక రాశి వారికి రాబోయే 3 నెలలు అలా ఉండబోతున్నాయి. ఇది కేవలం సాధారణ కాలం కాదు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, జరిగే పరిణామాలు 30 ఏళ్ల వరకు ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల దీన్ని జీవిత పునరావృత ఘడియ అని కూడా పిలవవచ్చు. గ్రహస్థితి ప్రభావాన్ని కనుక గమనిస్తే కుజుడు అంటే యజమాని గ్రహం చూస్తే ధైర్యం, శక్తి, పోరాట స్ఫూర్తిని ఇస్తాడు. ఈ సమయంలో కుజుడు అనుకూల స్థానంలోకి వస్తే వృశ్చిక రాశి వారికి అపూర్వ విజయం సొంతమవుతుంది. అలాగే రాహువు అనుకోని లాభాల గ్రహం. రాహువు యొక్క ప్రభావం వల్ల గతంలో ఊహించని విధంగా కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ప్రత్యేకంగా విదేశీ సంబంధాలు, టెక్నాలజీ, అనుకోని డబ్బు లభిస్తాయి. శని అంటే కర్మాధిపతి. శని అనేది పరీక్షించే గ్రహమైనా ఒక్కోసారి అనుగ్రహిస్తే దశాబ్దాల పాటు ఫలితాలు ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉంటాయి. ఈ 3 నెలల్లో శని కృప వృశ్చిక రాశివారిపై పడితే 30 ఏళ్ల పాటు ఆ శుభ ఫలితాలు కొనసాగుతాయి. అయితే వచ్చే 3 నెలల్లో జరిగే మార్పులు కనుక వృశ్చిక రాశివారి యొక్క జీవితంలో గమనిస్తే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకోని చోట్ల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి కష్టానికి ఫలితం రావటం ఖాయం. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. ఆస్తి లాభాలు కూడా దక్కుతాయి. అలాగే ఉద్యోగ రంగంలో కూడా అనుకూల ఫలితాలను మీరు పొందుకుంటారు. పదోన్నతి లభించటం కానీ లేదా స్థిరమైన ఉద్యోగం రావటం కానీ జరుగుతుంది. ప్రభుత్వ రంగం నుండి మీకు సహాయం కూడా అందుతుంది. అనుకోని వ్యక్తి సిఫార్సుతో ఒక మంచి స్థానాన్ని కూడా మీరు పొందుకోవచ్చు. విద్యా రంగంలో కూడా ఉన్నత విద్య, విదేశీ విద్యా అవకాశాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. చదువులో సడలించిన దృష్టి కేంద్రీకరించబడుతుంది. అంటే ఏకాగ్రత లోపించిన వ్యక్తులకి ఏకాగ్రత పెరుగుతుంది. ఖచ్చితంగా విజయావకాశాలు మెరుగుపడతాయి. అలాగే కుటుంబ జీవితాన్ని కనుక గమనిస్తే సుదీర్ఘ కాలం తర్వాత కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం బలంగా మీ యొక్క జీవితంలో పనిచేస్తుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ధ్యానం, జపం, పూజల పట్ల ఆకర్షణ కూడా మీకు పెరుగుతుంది. మీకు కలల్లో దైవ సంకేతాలు కూడా కనిపిస్తాయి. జ్యోతిష్యంలో కొన్ని సమయాలు కర్మఫలదాయక ఘడియలుగా పరిగణించబడతాయి. ఈ సమయంలో చేసే మంచి పనులు, తీసుకునే సాహసాలు, పెట్టుబడులు, సంబంధాలు అన్నీ కూడా దీర్ఘకాల ఫలితాన్నిస్తాయి. వృశ్చిక రాశివారికి రాబోయే 3 నెలల్లో వచ్చే సమయం ఆ విధంగా ఉంటుంది. కనీసం 2055వ సంవత్సరం వరకు అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ ప్రభావం నిలుస్తుందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. అయితే ఇది ఒక దివ్య సమయ ప్రభావం అని చెప్పుకోవచ్చు. కొందరు మీపై అనుమానాన్ని పెట్టవచ్చు. కొందరు మీరు చేస్తున్న పనిని ఆపాలని ప్రయత్నం చేయవచ్చు. కానీ ఈ ఘడియలో గ్రహబలం అంతగా మీకు బలంగా ఉంటుంది కాబట్టి ఎవరి మాట, ఎవరి అడ్డంకి, ఎవరి దృష్టి మిమ్మల్ని ఆపటానికి సాధ్యపడదు.
అయితే మీరు కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రహస్యాలను అందరితో పంచుకోకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే వారికి సంబంధించిన ప్రతి రహస్యాన్ని, పర్సనల్ విషయాలను ఎవరికి పడితే వారికి చెబుతూ ఉంటారు. ఈ విధంగా అస్సలు చేయకండి. అలాగే మీరు ఖర్చులను నియంత్రించుకోండి. డబ్బును వృధాగా ఖర్చు చేయటం, ఏది పడితే అది కొనుగోలు చేయటం, ఇటువంటి వృధా ఖర్చులను నియంత్రించుకుంటేనే మీకు మంచిది. అలాగే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు గురువుల సలహా తీసుకోండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి, కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈ సమయంలో శని, కుజుడి యొక్క శాంతి కోసం పూజలు చేయటం కూడా మీకు చాలా మంచిది. అయితే ఓం నమశివాయ అనే జపాన్ని ప్రతిరోజు చేయాలి. మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్లాలి. పితృదేవతలకు తర్పణం చేయాలి. పేదలకు భోజనం పెట్టాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరిహారాల ద్వారా కూడా మీరు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా నేను మీకు చెబుతున్నాను. ఒక వృశ్చిక రాశి యువకుడు చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు. ఉద్యోగం రాలేదు, డబ్బు లేదు, గౌరవం లేదు. కానీ ఒక ప్రత్యేకమైన కాలం వచ్చినప్పుడు అతడికి ఒక చిన్న అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని పట్టుకుని ముందుకు వెళ్లి 10 సంవత్సరాల్లో అతడు కోటీశ్వరుడయ్యాడు. ఇప్పుడు 30 ఏళ్ల పాటు అతడి పేరు, ప్రతిష్ట, సంపద ఎవరూ కూడా తీసుకోలేరు. అటువంటి అద్భుతమైనటువంటి సమయం, అవకాశం ఈ సమయంలో భగవంతుడు మీకు ప్రసాదించాడు. 30 ఏళ్ల పాటు మీకు తిరుగు అనేదే ఉండదు. కాబట్టి మీరు చేసే ప్రతి పని విషయంలో కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం. సమయాన్ని వృధా చేయకండి. ధైర్యంగా ముందుకు సాగండి. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి అడుగువేయండి. అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకండి. శుభ ఫలితాలు 30 ఏళ్ల వరకు ఆగకుండా కొనసాగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి జాతకులు వచ్చే 3 నెలల్లో మీకు చాలా కీలకమైన సమయంగా పరిగణించడం జరుగుతుంది. మీ యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో శుభదాయకమైన ఫలితాలను చూడబోతున్నారు. కానీ మేం వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. పర్సనల్ విషయాలు ప్రతి ఒక్కరితో షేర్ చేయకూడదు. ఏ పని చేసే ముందైనా సరే 1కి 2 సార్లు ఆలోచించండి. కొన్ని చిన్న చిన్న పరీక్షలు భగవంతుడు మీకు పెట్టవచ్చు. అయినప్పటికీ ఆ పరీక్షల్లో మీరు విజయం సాధిస్తే కనుక తిరుగులేని యోగాన్ని మీరు పొందుకోబోతున్నారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 30 సంవత్సరాల పాటు ఆ యొక్క యోగం అనేది మీ యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టించబోతుంది. కాబట్టి వృశ్చిక రాశివారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. అయితే వృశ్చిక రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి. మీకు ఆ పనిలో ఉన్నటువంటి విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రతి పని విషయంలో కూడా మీరు భక్తి శ్రద్ధలను కనపరచాలి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహితులతో కానీ, బంధువులతో కానీ సఖ్యతగా ఉండండి. ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. ఇది మీ యొక్క జీవితంలో ఇంకా ఎంతో శుభదాయకమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.